ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ ధామ్ ముచ్చట్లో షురు. అవుగాని బాక్రానంగల్ ప్రాజెక్టు ఏడున్నదొల్లా మన దిల్సుఖ్ నగరు కోనార్కు టాకీసు గల్లీలా విమానాల కంపెనీ ఉన్న చూడురల్లా. విమానాల కంపెనీ పక్క పొంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉన్నది. అంత లావైతే పోయి చూసిరా పోరు మీరు. బాక్రానంగల్ ప్రాజెక్టు కనబడకుంటే నన్ను కాదు కానొల్లా మన రేవంత్ సార్ని అడుగుర్రి. ఏంది మల్లీశ్వరి నువ్వు బాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటున్నావు, దిల్సుఖ్ నగర్ అంటున్నావు, విమానాల కంపెనీ గల్లె అంటున్నావు. నీ దిమాక్లో ఏమన్నా కెమికల్ తిరిగి చిన్న మెదడు చితికిపోయిందా ఏంది కొంపదీసి అని కారటం ఆడేరులో. అయ్యో ఈ మాటలు నాయి కావు, నన్ను అనొద్దు. ఎవరివో తెలవాలంటే మీరు కొన్ని ఆనిముత్యాలు ఇని తరించవలసిందే. దయచేసి మీరు ఇనుండ్రి, నేను చెవులు మూసుకుంటా గాని చూడురి. అయితే జెండమంత్రం నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారు ఇది చేసినాము, కాంగ్రెస్ అది చేసినాదు, అట్లా చేసినాము, ఇట్లా చేసినామా, తాతల జమానాల గట్లుండే గిట్లుండే అని చెప్పుకుంటూ పోయిండోళ్ళ. ఒకసారికి ఒక్క ముఖ్యనురి సారు వారి అపారమైన మేధో సంపత్తి ప్రపంచం మొత్తంలోనే సాటి లేని ఫుల్ నాలెడ్జ్ అని మీరే అంటారు కావచ్చు. రేవంత్ సారు అందుకో ఇక మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు బాక్రానంగల్ ప్రాజెక్టు మన తెలంగాణలోనే ఉన్నదన్నట్టు. ఇన్నొద్దులు నేను హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నదనుకున్నా కాదుల్లా. ఇక రేవంత్ సార్ చెప్పిండు కాబట్టి అది నిజమై ఉంటది. ఎందుకంటే సార్ కూడా మొన్న ఏమన్నాడోలా, అటు దిల్సుఖ్ నగర్కి వెళ్ళిపోతే విమానాలు కూడా కొనుక్కోవచ్చని మొన్న చెప్పిండు కదా. అయ్యో మర్చిపోయిరా ఇన్నురి మంచిగా. దిల్సుఖ్ నగర్ మీకు తెలుసు, దిల్సుఖ్ నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్ నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇక రేవంత్ సార్ చెప్పిండు కదా అని ఒక విమానం ఎంత రేటుకి వస్తుంది, మనం కొనుక్కోవచ్చా లేదా అని దిల్సుఖ్ నగర్ గల్లీల పొట్టి తిరిగిన. విమానాల కంపెనీ ఏదని వాళ్ళను వీళ్ళని అడిగితే కిస్స నవ్వుకున్నారు అక్కడోళ్ళు. ఇక ఇప్పుడు ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు కూడా మనకానే ఉన్నది అన్నట్టు కాబట్టి నాకు తెలిసి ఆ విమానాల కంపెనీ పక్క పొంటే ఈ ప్రాజెక్ట్ ఉన్నది కావచ్చు. ఈ ప్రాజెక్ట్ నీళ్లతోనే ఆ విమానాలను అడిగి ఎండబెట్టి పెయింట్ వేసి అమ్ముతురు కావచ్చు. ఇట్లా కారణం ఆడుతురోల్లా. ఇక రేవంత్ సార్ ఆనిముత్యాలు గట్లున్నాయా. ఇక ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సారు వారి నోటి నుంచి జాలు వారిన ముని మాణిక్యాలు కూడా నాలే. పొన్నం సారు ఇక దియ్యి మీ లోపలున్న నాన్న గులికలు. ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక అని కాళోజీ గారు చెప్పినట్టుగా సుద్దాల అశోక్ తేజ గారు కూడా మనకు సంబంధించి ప్రపంచాగ్నికి సమిధని ఒక్కటి ఆవుతునిచ్చాను, నేను సైతం భువనకోశకి అసురు ఒక్కటి దారపోశాను, నేను సైతం విశ్వశాంతికి వెర్రి గొంతుకనిచ్చి మోశాను అని మన తెలంగాణ కవి సుద్దాల దేవి అశోక తేజ గారు రాసినట్టుగా. ఇన్నరా అనొల్లా, నేను సైతం ప్రపంచాగ్నికి అని రాసింది ఎవరుల్లా శ్రీ అని చిన్న పోరని అడిగిన చెప్తాడు. కానీ పొన్న ప్రభాకర్ సార్ వారి జ్ఞానం ప్రకారం రాసింది శ్రీ కాదు, సుద్దాల అశోక్ తేజ సారట. జెండవందన సాక్షిగా సారే ఫిక్స్ చేసిండు సుద్దాల అశోక్ తేజ సార్ అని. అసలైతే ఈ అశోక్ తేజ సారు ఠాగూర్ సినిమాల నేను సైతం అనే పాటలో కొన్ని లైన్లు రాసిండు. ఒరిజినల్ మాత్రం శ్రీదే, కానీ పొన్నం సార్ మాత్రం ఇట్లా ఫిక్స్ చేసిండు అన్నట్టు. మొత్తానికి అటు రేవంత్ సార్ వారి విజ్ఞానము, ఇటు పొన్నం సార్ వారి జ్ఞానము తెలంగాణ జనాలకు ఏమన్నా పంచుతురా. సరిపోయారు. కాదబ్బా, రాను జనాల మెదళ్ళు ఎట్లా మారుతున్నాయో, ఎట్లెట్లా పిసపిస ఎత్తాన్రో సమజే అయితే లేదోల్లా. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాల కెమెరా ఫోన్లు వచ్చిన కాంచెళ్ళు అయితే ఓ అమ్మనే కళాపోషణలు చూయించుకుంటా మంది దిమాకులు ఖరాబు చేస్తున్నారని అనుకుంటున్నాం కదా. మంది దిమాకులే కాదోల్లా, ఆఖరికి జీవాలను కూడా హరిగోస పెట్టుకుంటాన్రు. అంత లావైతే ఇగో చూడుండ్రి మీరే ముచ్చట. వీళ్ళేం మనుషులు గిట్ల చేస్తురేంది.
చూస్తురా మొసలి మీద వీళ్ళు ఎట్లా ప్రతాపం చూయిస్తురో. ఓర్ దాయినో దాన్ని మంచిగా కట్టేసిరు. ఇక దాని మీద కూర్చొని బుయ్యి బుయ్యి అనుకుంటా బస్సు ఆట లారీ ఆట ఆడుకుంటారు చిన్న పోరలు తీరు. అయితే గుజరాత్ రాష్ట్రం వడోదరలనుల్లా వరదలకు ఒక ముసలి తొవ్వదప్పి రోడ్డు మీదకి వచ్చింది. ఇక జనాలు ఊపుకుంటారా, అసలే అందరి చేతులలో సెల్ ఫోన్లుండే సాసాల మీద పడ్డరు. ఇక రీళ్లు షాటుల కోసము ఆ ముసలిని ఒక గోసగుచ్చుకున్నాడు. అసలు అదేదో ప్రపంచ యుద్ధం చేస్తున్నట్టు, టెర్రరిస్టులను కట్టేసినట్టు ఎట్లా బిల్డప్ ఇస్తురో చూడు. ఆగర్సే ఆ ముసలి నేల మీద ఉన్నది కాబట్టి దాన్ని కట్టేసిరు కాబట్టి వీళ్ళ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. అదే నీళ్ళలుంటే వీళ్ళకి ఇట్లా చేసినా పింజాం పింజాం అయిపోవు. ఎంతైనా బలం లేనోళ్ళ మీదనే ప్రతాపం చూపిస్తారని ఉత్తగానే అంటారా. ఇక ఆ ముసలిది ఒక గోస కాదు, అసలు అది మరలబడుతుందా లేకుంటే వీళ్ళు చేసిన కథకు పెయి నొప్పులతోని తండ్లాడుతుందా అర్థం కాకుండానే చేసింది. పాపం చూడురి ముసలిని. అయ్యయ్యో ఏమే మొసలి, ఎంత వరదస్తే మాత్రం నీకెందుకే జనాలను చూడబుద్దయింది. సపూజేగా వచ్చిన తోవల్నే ఓకపోతేవా జనాలే మన మీ జీవాలు లెక్క మంచోళ్ళు అనుకున్నావా? ఇప్పుడు అర్థమైందా బయటకు అత్తే ఎట్లుంటదో. ఇక జన్మల రాకు గోసవడకు. మన రాష్ట్రానికి ఏమైంది? ఓ దిక్కు కుక్కలు, ఇంకో దిక్కు ఆంబోతులు. జనాల మీద పగబట్టినవి ఎందుకు? సర్కారోళ్ళు నోరు తెరవలే. అవల్లా మన దిక్కు కుక్కలు ఎట్లా సతాయిస్తున్నాయో, మందిపానాలు ఎట్లా తీస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇక కుక్కలలోని జాలలేదని ఈగిప్పుడు ఆంబోతులు పోటీ పడతాన్నాయి. అవో పెద్దపల్లి జిల్లాలో చూడుండ్రోల్లా ఏమైందో. వామ్మో, దానికేం రోగం వచ్చే గిట్ల మీద పడ్డది. కొమ్ములతోని కుమ్ముతనే ఉన్నది కదా. అమ్మయ్యా, ఇగో వీళ్ళు వచ్చి కాపాడే ఉపాయం చేసిరు, లేకుంటే నా ఘోరమ పరిస్థితి కదా. ఇగో ఇప్పుడు ఇటు చూడురి. ఓష్ని వీటికి కిరిమిలేసిందా, మెంటలెక్కిందా, మంది తిరిగే జాగలు ఎట్లా కొట్లాడుకుంటున్నాయో చూడు. అవి కొట్లాడుకోని కానీ జనాలు కోసపడ్డారు. దుకాణాలకు పోయి మరి బల్లాలదేవో బాహుబలి రేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నాయి. దుగ్న పోలు లాస్ అయ్యారు. ఇంకో రోజు కూడా గిట్లనే జరిగిందోలా. అగో ఈ సీన్లని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం కానీ జరిగినాయి. ఈ రామగుండంలో ఈ ఆంబోతులు గిర్రగిర్ర తిరుగుకుంటా వాటికి బోరు కట్టినప్పుడు, లేకుంటే దిమాగ్ సర్రుమని అటు ఇటు తిరిగినప్పుడు ఇట్లా ఫైటింగ్ చేసుకుంటున్నాయి. లేకుంటే జనాల మీద పడుతున్నాయట. ఒకసారంటే ఏమో అనుకోవచ్చు, 4-5 మట్లకి ఇదే కథ నడుతుంటే ఈ రామగుండం ఆంబోతులకు ఎందుకు ఇట్లా బీపులేస్తుంది కావచ్చు. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తురో, ఆయన ఓ దిక్కు కుక్కలు గాయ చేస్తున్నా ఏం చేసిరు, ఇప్పుడు ఆంబోతులకి ఇట్లా చేస్తుంటే ఇప్పుడేం చేస్తురు చూసుకుంటుండడు తప్ప అని అంటారు ఇలా గోదావరిఖని వాళ్ళు.
ఇప్పుడు ఏంటిదంటే దేర్ దిమాగాళ్ళు దివానా పనులు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తా. ఇప్పుడు దేర్ దిమాగాళ్ళు అంటే ఎవలో అని అనుకోగల్లా, ఎవలో కాదోల్లా దొంగలోల్లా మన బాసర గుడిలో పడ్డరట. హుండే ఎత్తుకపోయిర్రోల్లా దివానాగాళ్ళు. అగో చూడుండ్రి, అగో బాసర గుళ్ళె చూడుర్రోల్లా కథ ఏమైందో. చూసిర్రా, హుండీని పొతం చేసిర్రు. అయితే బాసర అమ్మవారి గుడికాడ దత్తాత్రేయుని గుడున్న చూడురల్లా ఆ గుళ్ళే కొందరు దొంగలు వచ్చిర్రు. ప్రసాదం రూము తలుపులు వలగొట్టిర్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇక అక్కడున్న ఈ సీసీ కెమెరాలను తుక్కు చేసిర్రు. ఇక రంగంలోకి దిగి హుండీలకెళ్ళి పైసలు మాయం చేసిర్రు. అసలు దొంగలకు గంత ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు. సరే దేవుడు అంటే భయం లేదు అని అనుకుందాం, మరి పోలీసులు అంటే కూడా లేదా? ఎందుకంటే బాసర గుడికాడ 24 గంటలు గట్టి బందవస్తుంటది. గంట బందవస్తుల కూడా ఇగో ఇట్లా దర్జాగా గుళ్ళెకు పోయి దొంగతనాలకు దిగబడ్డారంటే మరి దీని వెనుక ఉన్న మతలావేందబ్బా? ఇగో గిట్లని నెత్తి పట్టుకుంటురు జనాలు. ఇప్పుడు ఏంటిదంటే మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరి కోసం చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు తీసుకొచ్చింది అన్నట్టు. ఏగా వైరల్ వీడియోలు ఎందుకవ్వా? మా వాట్సాప్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లా ఆల్రెడీ వచ్చే ఉంటాయి. మళ్ళీ నువ్వు ఎప్పుడైంది స్పెషల్గా అని అనుకుంటున్నారా? అరే అట్లా అనుకోకుర్రోల్లా, అవి మన ఇస్టైల్లో చెప్పుకుంటే ఇంకా జబర్దస్త్గా ఉంటాయి కదా, అందుకే తీసుకొచ్చిన చూడుర్రి. గివ్వేగా వైరల్ వీడియోల ముచ్చట్లు. ఫస్ట్ వీని చూడురోల్లా పెయ్యి నిండా శంసలు కఠోరాలు బోలు బొచ్చలు ఎట్లా గట్టగట్టుకొని నిలబడ్డాడు. ఏం కావాలరా వారి, నీ కాన్సెప్ట్ ఏంది? వెనకట అడవి మనుషులు ఆకలి చుట్టుకున్నట్టు ఇప్పుడు నువ్వు బోలు వగోనాలు కట్టుకొని తిరుగుతున్నావేంది? నీ దిక్మాల క్రియేటివిటీ పాడుగాను. ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేదందుకు చేసిన తాన్లాటనట. ఫేమస్ కాదు కదా, జనాలు పొట్టు తిట్టి ఇడిచిపెట్టిరుగా. సరే వాని కథ గట్లున్నదా? ఇప్పుడు ఇంకొకటి, ఇగో తొండ ఉండు మనిషి నడమ దోస్తాను ఎంత మంచిగా ఉన్నదో చూడు. చూసినావా, ఈయన ఎట్లా చెప్తే అట్లింటుంది. శైలి ఆవట్టమంటే శైలి ఆవాడుతుంది, నమస్తే పెట్టమంటే నమస్తే పెడుతుంది. మరి దీనికి రోజేం తినబెడుతుండో చెప్పిన మాట చెప్పినట్టు ఇంటుంది. ఈ నడమ మనుషులే ఇంటలేరు, సాటి మనిషి మాట. అసొంటిది తొండగిట్ల ఇంటుందంటే దాన్ని తారీఫ్ చేయవలసిందే పోరి కదా. సరే ఇప్పుడు ఇగో ఈయన కథలు చూడురోల్లా. చూసిరా, సేపులను మీదికి ఎగరేసుకుంటా కొరుక్కుంటా తింటుడు. ఇదేమేషం, మంచిగా పోసుకొని కటోరాలు వేసుకొని తినచ్చు కదా అనిపించచ్చు. అట్లా తింటే గిన్నిస్ బుక్లకు ఎట్లెక్కుతాడులా. అందుకే ఎగురం పెట్టుకొని గిన్నిస్ బుక్కుల్లోనే పర్షాన్ చేసి వాళ్ళ బుక్కుల పేరు రాయించుకున్నాడు.
పని ఇవ్వన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే టాటా